గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాం. కొలస్సియన్స్ ఫస్ట్ చాప్టర్ 28-29. దయచేసి ఎవరైనా చదువుతారా? ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన, మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ ప్రభువా, మా ఆలోచనలు, మా తలంపులు ప్రభువా ఎలా ఉంటున్నప్పటికీ ప్రభువా మరలా మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభువా మాతో మాట్లాడుతూ మమ్మల్ని గద్దిస్తూ వాక్యం ద్వారా బలపరుస్తూ పోషిస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా ప్రభువా నాయన మీరు భద్రపరిచారు. ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మమ్మల్ని దర్శించారు వాక్యం ద్వారా ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు ఆ వాక్యాన్ని ధ్యానించటంగా మాతో మాట్లాడమని ప్రతి ఆటంకాన్ని, ప్రతి అంధకార శక్తిని, ప్రభు ఆటంకమైన ప్రతి ఆలోచనని ప్రభు నాయన మీరే లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. పరిశుద్ధాత్మ దేవ ప్రభు నాయన మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. మేము వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభు నాయన అర్థం అవుతున్నప్పుడు ప్రభు నాయన మేము మిమ్మల్ని స్తుతించే వారంగా, మిమ్మల్ని ఘనపరిచే వారంగా ప్రభు మేము రూపాంతరం చెందబడ్డానికి సహాయం దయచేయండి ప్రభు నాయన. మీలో ఆనందించడానికి కృప చూపించండి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభు నాయన మీరు మాకు అనుగ్రహించే ఆత్మ ఫలం అనుభవించే క్రైస్తవులుగా ప్రభు నాయన మేము ఉండడానికి, ఆ వరం పొందుకోవడానికి సహాయం దయచేయమని, అటువంటి జ్ఞానం, విశ్వాసం ప్రభు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ప్రభు నాయన, సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ఆయన ఈ సమయంలో ప్రభు నాయన ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రాధేయపడుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒక వృద్ధురాలు, ఒక ఆమె చాలా ఆమె అంధురాలు కూడా, ఆమెకి కనిపించదు. అయితే ఆమె నడి వయసులో కన్నా ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటున్నప్పుడు ఆమె దేవుణ్ణి నమ్ముకున్నారు. అంటే ఆల్మోస్ట్ వృద్ధాప్యంలోనే నమ్ముకున్నారు, దేవుణ్ణి తెలుసుకున్నారు. అయితే ఆమెకు ఒకరోజు దేవుని పరిచర్య చేయాలన్న తలంపు ఆమెకి, నేను కూడా దేవుని వాక్యం లేకపోతే దేవుని గురించిన సత్యం ఇతరులకు తెలియజేయాలన్న ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు కలుగజేశాడు. అయితే ఆమెకి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఆ బైబిల్ తీసుకొని ఒక స్కూల్ దగ్గర కూర్చునేది ఆమె, స్కూల్ ముందు. అయితే స్కూల్ పిల్లలు ఆ స్కూల్ అయిపోగానే బయటికి అందరూ వస్తూ ఉంటే అక్కడ ఒక కార్నర్లో కూర్చొని ఎవరినైనా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే ఎవరినో ఒకరిని ఆమె దగ్గరికి నడిపించేవాడు అనమాట. నడిపించినప్పుడు ఆమె ఇలా పిలిచి దగ్గర రమ్మని, ఇందులో ఈ వాక్యం ఇక్కడ నేను ఒకటి అండర్లైన్ చేశాను, అక్కడ ఏముందో కొంచెం నాకు చదివి వినిపిస్తారా అని అలా అడిగేదన్నమాట. అడిగితే వాళ్ళు కనిపించదని చెప్పి వాళ్ళు నిజానికి ఒక జాలితో, అయ్యో మీకు చదువుకోవడానికి తెలియదు కదా అని, సరే మేము చదివి వినిపిస్తామని చెప్పి అలాగా రోజుకొకళ్ళు ఇద్దరు అలా చదువుతో రెస్పాండ్ అయ్యేవాళ్ళు. వాళ్ళు చదివినప్పుడు
దాని అర్థం మీకు తెలుసా అని అడిగి, అలాగే స్లోగా అడుగుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి సువార్త చెప్పేది స్లోగా ఆమె. ఆ విధంగా ఆమె చాలా మనకి ఆ పరిచర్య చూస్తే చాలా సింపుల్ పరిచర్యలాగా ఆమె ఏం చేయగలదో అనిపిస్తుంది. కానీ ఆ పరిచర్య ద్వారా 24 మంది దేవుని సేవకులుగా అవ్వడానికి తీర్మానించుకున్నారంట. ఆమె చేసిన పరిచర్య ద్వారా. ఆ విధంగా జస్ట్ బైబిల్ చదవండి అని ఆ స్టూడెంట్స్ వాళ్ళకి చెప్తుంటే ఆమె చేసిన చిన్నగా కనబడే ఆ హంబుల్ మినిస్ట్రీ ద్వారా, ఆమెను తగ్గించుకొని చేస్తున్న మినిస్ట్రీ ద్వారా 24 మంది ఫుల్ టైం సర్వెంట్స్, అంటే సంపూర్ణంగా దేవుని సేవ చేయడానికి సమర్పించుకున్న వాళ్ళు 20 దేవుని సేవకి వెళ్ళిపోయిన వాళ్ళే 24 మంది ఉన్నారు. అంటే పరిచర్య ఏ విధంగా చేయాలన్నది ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే చాలా మందికి తెలియట్లేదు. అంటే పరిచర్య చేసే విధానం, వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళ సంఘాల్లో మదర్స్ డే చేశారు, వీళ్ళ సంఘాల్లో ఫాదర్స్ డే చేశారని ఇష్టానుసారంగా అలా అయితే పీపుల్ అట్రాక్ట్ అవుతారని, లేకపోతే పీపుల్ గురించి చాలా, ఈవెన్ దేవుని వాక్యం చెప్పడం కూడా చాలా మారిపోతున్న దినాలు, భయంకరమైన చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎలాగంటే వాక్యం కూడా అంటే అటువంటి మెసేజెస్కి దైవ సేవకులు పెట్టిన పేరు ఏంటంటే షుగర్ కోటెడ్ మెసేజ్లని. అంటే ఒక తీపి పూసినటువంటి వాక్యం. అంటే ప్రజలకి అక్కడ ఉన్న వాళ్ళకి లోకల్గా ఎవరైతే ఆ వాక్యం వింటున్నారో వాళ్ళకి ఎటువంటి వాక్యం అయితే నచ్చుతుంది, వాళ్ళు ఎటువంటి వాక్యాన్ని ఇష్టపడుతున్నారని అటువంటి వాక్యాలని తీసుకొని వాటిని చెప్పడం అనేది అటువంటిది ట్రెండ్గా అయిపోయింది. ఎప్పటి నుంచో అటువంటిది నడుస్తూ ఉంది. సో అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. నిజంగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి దేవుని పరిచర్య చేసే పరిచర్యలు కానీ సంఘాలు కానీ చాలా తక్కువగా అయిపోతున్న దినాల్లో మనం ఉన్నామన్న సంగతి మనకు తెలుసు. సో ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా మనం దేవుడు కోరుకుంటున్నటువంటి నిజమైన పరిచర్య ఏంటి, అసలు ఏంటి పరిచర్య ద్వారా మనం చేసేది అని కొంచెం ఆలోచించడానికి మనకున్న ఈ కొద్ది సమయంలో ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని ధ్యానించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 28వ వచనం చదువుతున్నా. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని. అంటే పౌలు భక్తుని యొక్క పరిచర్యలో, లేకపోతే ఎవరైతే ఎపఫ్రా కానీ వాళ్ళు చేస్తున్న పరిచర్యల్లో అసలు వాళ్ళ గోల్ ఏంటి, అంటే వాళ్ళు చివరగా ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ విధంగా విత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ విధంగా ఎటువంటి పంట కోయాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ప్రతి మనుష్యుని, అంటే ఎవరైతే సంఘంలో ఉంటున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత ఆకర్షింపబడి పరిచర్యల్లో, లేకపోతే ఆయా సంఘాల్లో, మినిస్ట్రీస్లో, వాటిల్లో విశ్వాసులుగా దేవుని చేత ఆకర్షింపబడిన వాళ్ళుగా వాక్యాన్ని ధ్యానించడానికి లేకపోతే ప్రార్థన చేసుకోవడానికి కూడుకుంటున్నారో, అటువంటి వాళ్ళలో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అంటే మనిషి జీవిత కాలంలో పర్ఫెక్ట్గా అయిపోతాడు అన్నది లేదు. విశ్వాసి పర్ఫెక్ట్ విశ్వాసి అంటే ఇంకా యేసు ప్రభు లాగా అలాంటిది అది రోజు రోజుకి అలా గ్రో అవుతానే ఉంటాం, కానీ పర్ఫెక్ట్ అయిపోవడం అన్నది జరగదు. కానీ యేసు ప్రభు వారిని బట్టి ఆ సంపూర్ణత్వాన్ని గోల్గా పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ అది మన గోల్. మనం ఏంటంటే ప్రతి మనిషిని మన సంఘాల్లో, బైబిల్ స్టడీస్లో, వాటిల్లో కూడుకుంటున్న వాళ్ళు, యవనస్తులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, రకరకాలుగా పరిచర్యలు మనం చూస్తూ ఉన్నాం.
ఆ సంఘాల్లో ఆ యొక్క కూడికల్లో ఉంటున్న ప్రతి మనుషునికి కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చూడాలి అన్నది ఆ రోజుల్లో అంటే వాళ్ళ గోల్ అన్నది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరిచింది మన ముందు ఉంచుతున్నాడు పౌలు భక్తుడు. సో మనకి గోల్ ఏంటి? వాళ్ళ వాళ్ళు యేసు ప్రభు వారు లాంటి జీవితం జీవించడానికి మనందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరి బలహీనతలను ఒకరు అర్థం చేసుకుంటున్నప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూ, వాళ్ళని వాళ్ళ బలహీనతల్లో వాళ్ళని బలపరిచేటట్లు వాక్యం అందిస్తూ, లేకపోతే ఆత్మీయమైన సహాయం, ప్రార్థన సహాయం చేస్తూ, ఆత్మీయ ప్రార్థన సహాయం చేస్తూ, అందరూ కలిసి విశ్వాసులుగా పరిపూర్ణత్వంలోకి ఎదగాలన్నది గోల్గా పెట్టుకోవాలి ప్రతి పరిచర్య. ఇది పౌలు భక్తుడు వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఇది గోలు. అంతేగాని ఆ పండగలు చేయండి, ఈ పండగలు చేయండి. ఈ రోజుల్లో మీరు చూడండి, చాలా పరిచర్యలు చూస్తే డైల్యూట్ అయిపోయి మారిపోయి ఎంతో కాలంగా డైల్యూట్ అయిపోయిన సంఘాలు ఎన్నో కనిపిస్తాయి మనకి వెళ్తే. అక్కడ అసలు దేవుని ప్రెజెన్స్ ఉందా? అసలు దేవుని వాక్యానికి గౌరవం ఉందా? లేకపోతే దేవుని మీద ఆధారపడే విశ్వాసులు ఉన్నారా? దేవుని మీద ఆధారపడే సేవకులు కనిపిస్తున్నారా? అంటే చాలా డైల్యూట్ అయిపోయిన, అంటే పలచబడిపోయిన పరిచర్యలు మనకు కనిపిస్తున్నాయి. బాగా పలచబడిపోయినవి కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఇలాగా, అంటే ప్రజల్ని మెప్పించాలనో, లేకపోతే ఇలా దేవుని మీద ఆధారపడకుండా, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడకుండా మానవ తలంపుల్ని, ఆ ఫ్లెష్ని, ఆ శరీరానుసారమైన ఆలోచనల్ని తెచ్చి పెట్టేయడం వల్లనే ఇటువంటి పరిచర్యలు పలచబడిపోవడానికి గల కారణం. మానవ తలంపులు మనం అనుకునే తలంపులు ఉంటాయి. అవి దేవుని ఆలోచనలకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. చాలా మనం టకక్కుమని జనరల్గా అందరు ఎట్లా ఆలోచిస్తున్నారు అలా ఆలోచించుకుంటూ పోతాం, ఆలోచించకుండా. దేవుని మీద ఆధారపడాలి కదా, అసలు బైబిల్ ఏం చెప్తుంది, అసలు దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్తాడో అన్న ఆలోచనలో ఎవరు లేరు. ఆ సంఘాలు చేసే, లేకపోతే ఈ సంఘాలు చేసే, మన పూర్వీకులంతా ఇలాగ చేశారు, లేకపోతే మన తల్లిదండ్రులు ఇటువంటి పరిచర్య చేశారు, లేకపోతే ఇలాంటి రీజన్సే ఉంటున్నాయి. కానీ దానివల్ల నిజమైన పరిచర్య చేసే నిజమైన పరిచర్య కనిపించట్లేదు. దేవుని కోరుకుంటున్నటువంటి పరిచర్య జరగట్లేదని మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ఫలం మన సంఘాల్లో, ఆత్మ ఫలం మన వ్యక్తిగత జీవితాల్లో కనిపించదు. నిజమైన దేవుడిచ్చే ఆ ప్రేమ, ఆ సంతోషం, ఆ సమాధానాలు ఇవన్నీ ఉండవు. చూడండి, ఆ ముందు ఉంటది గలతీలకు రాసిన పత్రికలో 22 కన్నా ముందు ఉంటది. ఆ లిస్ట్ ఉంటది మన దగ్గర. ఒకసారి చదువుతారా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22, 23 కాకుండా దాని ముందు వచనాలు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని చూడండి, ఇవన్నీ మన ఆయా సంఘాల్లో, మెయిన్ లైన్ చర్చెస్, లేకపోతే చాలా చర్చెస్లో ఇటువన్నీ కనిపిస్తాయి. ఒకళ్ళకొకళ్ళు ద్వేషం చూపించుకోవడం, సేవకుల మధ్య సమాధానం లేకపోవడం, విశ్వాసుల మధ్య సమాధానం లేకపోవడం, గ్రూపులు అయిపోవడం, ఒకళ్ళకి పడకపోవడం, ఇవన్నీ కూడా ఈ సంఘాల్లో మనం చూస్తే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో అల్లరితో కూడిన ఆటపాటలు సంఘాల్లో కనిపిస్తాయి. డాన్స్లు వేస్తూ ఉంటారు పిల్లలు స్టేజ్ల పైకి, లేకపోతే రకరకాలైనవి కనిపిస్తూ ఉంటాయి మనకి. వీటన్నిటికీ కారణం ఏంటంటే, నిజంగా దేవుని మీద ఆధారపడి పరిచర్య చేసే వాళ్ళు, అటువంటి వ్యక్తులు కొదువుగా ఉన్నారు. దేవుడు అటువంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు, వాళ్ళని వెతుకుతున్నాడు. చూడండి,
యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది 4వ అధ్యాయంలో, ఆ యొక్క సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు చెప్పినప్పుడు, ఆ యొక్క వర్షిప్ గురించి, ఆరాధన గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వెతుకుతున్నాడు అటువంటి ఆరాధికుల కోసం అని ఉంది. ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధికుల కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఆ విధమైన పరిచర్య చేసే వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు. మనలో కనీసం కొంతమందైనా, ఒకళ్ళిద్దరైనా రెస్పాండ్ అయితే నిజమైన పరిచర్య మనం చేసి ప్రపంచానికి చూపించొచ్చు. ప్రపంచానికి దేవుని ప్రేమ చూపించొచ్చు. ప్రపంచానికి దేవుని సంతోషం, సమాధానాలు చూపించొచ్చు. యేసు ప్రభు వారి శిష్యులు అటువంటి జీవితం జీవించారు. అందుకనే వాళ్ళు ప్రపంచాన్నే వాళ్ళు షేక్ చేయగలిగారు. దానికి కారణం ఏంటి? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డారు. వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత తలంపులు అన్నీ సిలువకు అప్పగించేశారు. ఈ శరీరానుసారమైన జీవితాన్ని, శరీరానుసారమైన అటువంటి జీవపు డంబాన్ని, ఆ కోరికల్ని, వాటన్నిటిని సిలువకు అప్పగించగలిగారు. అందుకనే వాళ్ళు సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డారు. ఈ రోజుల్లో మీరు చూస్తే చాలా మంది పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డామని చెప్తారు. కానీ వాళ్ళల్లో ఇవి కనిపించవు. ప్రేమ, సంతోషం అవి కనిపించవు. ఇవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కనిపిస్తాయి. సంఘాల్లో మనం చూస్తే ఒక రకమైన లైటింగ్ వేసి వర్షిప్ చేసేవాళ్ళు, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, ఏవో డెవిలిష్ మ్యూజిక్ కొట్టి ఆరాధన చేస్తున్న వాళ్ళు కూడా, అంటే సైతాన్ సంబంధమైనటువంటి, లోకపరమైనటువంటి సంగీతాన్ని తీసుకొచ్చి సంఘాల్లో పెట్టిన ఒక సంఘాలు కూడా మనకి కనిపిస్తాయి. అంటే చాలా అంటే బైబిల్కి, యేసుప్రభు వారు చెప్పిన జీవితానికి చాలా తేడా, వ్యత్యాసం కనిపిస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి దేవుడు చెప్తుంది ఏంటంటే, ప్రతి మనుష్యుని కూడా యేసు ప్రభు వారి లాగా జీవింపచేసేటట్లు మనం చేయాలి. మనం జీవించాలి ఫస్ట్. ఒక ఒక టీచర్ ఏమనేవాడంటే, ఒక ప్రొఫెసరు, థియలాజికల్ స్టడీస్ కాలేజ్లో చెప్పే ఒక ప్రొఫెసరు, అంటే వేదాంత కళాశాల, బైబిల్ బోధించే కాలేజ్లో ప్రొఫెసర్ ఏమన్నాడంటే, మీరు పాటించకుండా దానిని చెయ్యొద్దు, దానిని చెప్పొద్దు అని చెప్పేవాడంట. మీరు మొదట నేర్చుకోండి, ఆ తర్వాత పాటించండి. ఆ వాక్యాన్ని మీ జీవితంలో మీరు అవలంబించండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ మాటలు చెప్పండి అని చెప్పేవాడంట. సో ఈ రోజుల్లో అయితే అలాగ మనం చెప్తున్నాం, మన జీవితాల్లో అలాగ ఉండదు, కానీ మనం చెప్పేస్తా ఉంటాం. సో మనం ఫస్ట్ దేవునిలో ఎదగాలి, క్రీస్తులో ఎదగాలి, యేసు ప్రభు వారి లాగా మనం జీవించాలన్న తృష్ణ, కోరిక మనలో ఉండాలి. ఈ వచనాలు మీరు చదువుతున్నప్పుడు 28-29 చదివితే, ఇదంతా, ఈ సందర్భం అంతా దేవుని సేవకుల కోసం అండి, మన కోసం కాదనుకోవచ్చు. కానీ ఒకటేంటంటే, ఎవరైతే యేసు ప్రభు వారిని అంగీకరించి శిష్యులుగా ఉండాలని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ యేసు ప్రభు వారి పరిచర్యకు పిలిచాడు. ఎవరైతే సంపూర్ణంగా దేవుని సేవ చేస్తామని సమర్పించుకున్న వాళ్ళే కాదు, ఎవరైతే వాక్యం బోధిస్తున్నారో వాళ్ళకే కాదు ఈ వాక్యాలు, ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యం చెప్పాలి. ప్రతి విశ్వాసి వాక్యం చెప్పాలంటే, నాకు రాదు, లేకపోతే నేను చెప్పలేను అనొచ్చు. అందుకనే మొదట మనం ఉదాహరణలో చెప్పుకున్నాం. ఆమె అంధురాలుగా ఉన్న ఆమె చూడండి ఎటువంటి హంబుల్ పరిచర్య చేసిందో. ఎప్పుడో ఒకసారి చూశాను ఒక వీడియోలో, ఒక ఆయన సరిగ్గా నడవడం రావట్లేదు, ఆయనకి ఒక ప్యారలైజ్ అయిపోయిన ఒక చెయ్యి, నోరు ఒకవైపులా ప్యారలైజ్ అయిపోయింది. ఆయన ట్రాక్స్ పట్టుకొని ఆ యొక్క బస్ స్టాండ్లో అట్లా ఇస్తా ఉన్నాడు. సో మనకి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు తలంపులు ఇస్తాడు. ఆ విధమైన పరిచర్య మనం చేయాలి. ఈ రోజుల్లో పరిచర్య చేయడానికి చాలా ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే దేవుని సువార్త ఇంకా పెరుగుతుంది. ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే మనం చేయాలి. చూడండి, ఎక్కడైతే కమ్యూనిస్ట్ కంట్రీలు ఉన్నాయో, ఇప్పుడు ప్రపంచంలో కమ్యూనిస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఎక్కువగా క్రైస్తవ్యం ప్రబలుతుంది. ఎవరైతే క్రిస్టియన్ కంట్రీస్ అని చెప్తున్నారో అక్కడ అసలు సువార్తే
లేకపోతే క్రిస్టియానిటీనే ఇంప్రూవ్ అవ్వట్లేదు, లేకపోతే అక్కడ విశ్వాసులు సంఘాలు రోజు రోజుకి తగ్గిపోవడం అలా అవుతుంది. కానీ ఎక్కడైతే పరిచర్యకి ఆటంకం ఉందో, ఎక్కడైతే పరిచర్య చేయడానికి ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఎక్కువగా క్రైస్తవ్యం పెరుగుతున్నట్లు సర్వేలు అవి చెప్తున్నాయి. అంటే మన ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనల్ని వాడుకుంటాడని అర్థం చేసుకోవాలి. మొదటి శతాబ్దంలో దేవుని మాట చెప్తే, యేసు ప్రభు వారి మాట చెప్తే యూదులు చంపేసేవాళ్ళు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో వాళ్ళు సువార్త ప్రకటించారు. ఒక ఆయన చార్లెస్ సిమియన్ అని ఒక ఆయన ఇండియాకి వచ్చి ఇండియాలో అలాగే పర్షియాలో చాలా పెద్ద పరిచర్య చేశాడు. కానీ ఈ పరిచర్య అంతా ఒక 31 సంవత్సరాల ముందే, ఆయన వయసు 31 సంవత్సరాల కన్నా ముందు చేసిన పరిచర్య ఇండియా పర్షియాలో అనేక ప్రాంతాలు తిరిగి ఆయన దేవుని పరిచర్య చేశాడు. ఆ ప్రాంతాలు అవి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకి టీబీ అటాక్ అయిపోయి ట్యూబర్కులోసిస్ వచ్చి ఆయన 31 సంవత్సరంలోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అయితే ఆయన ఆయన అమెరికా దేశం నుంచి వచ్చి ఆ పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు చివరిగా ఆయన ఫోటోలు ఏమన్నా ఉంటే పంపించండి అని వాళ్ళ దేశం వాళ్ళు అడిగితే ఆ ఫోటోలు అవి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు షాక్ అయిపోయారంట. ఎందుకంటే అంతగా ఆయన మారిపోయాడు, గుర్తుపట్టలేనంతగా అయిపోయాడు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఆ రోజుల్లో పాతకాలంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చాలా ప్రతికూలమైన వాతావరణం, ప్రతికూలమైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో వాళ్ళు దేవుని సువార్త చేశారు. అంతగా వాళ్ళు త్యాగాలు చేశారు. అంతగా వాళ్ళు శరీరానుసారమైన జీవితాన్ని అసలు వాళ్ళు పట్టించుకోలేదు. ఆత్మానుసారమైన జీవితానికే వాళ్ళు వాళ్ళు వాల్యూ ఇచ్చారు. యేసు ప్రభు వారికే వాల్యూ ఇచ్చారు. ఆయన మీద ఆధారపడి పరిచర్య చేశారు కాబట్టే మనం ఈ రోజుల్లో ఇంత చక్కగా కూర్చొని ఆన్లైన్లో బైబిల్ తీసుకొని చదువుకుంటూ మనం ధ్యానం చేయగలుగుతున్నామంటే అనేక మంది త్యాగాలు చేశారు, అనేక మంది శ్రమలు అనుభవించారు. బైబిల్ ట్రాన్స్లేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే వాక్యాన్ని పంచవడం విషయం కావచ్చు, ఎంత అనాగరికంగా ఉండే భారతదేశంలో అటువంటి నాగరికత నేర్పిస్తూ వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళ గోల్ ఏంటంటే ప్రతి మనిషిని క్రీస్తు దగ్గర సంపూర్ణంగా నిలవబెట్టాలన్నది వాళ్ళ గోల్. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘాల్లో ప్రతి విశ్వాసి ఈ గోల్ ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణత్వంలోకి నేను ఎదగాలి, యేసు ప్రభు వారి లాంటి జీవితం నేను జీవించాలన్న తపన, కోరిక మనందరిలో ఒక్కొక్కరిలో ఉండాలి. అది కాకుండా ఆ తర్వాత మిగతా వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసే విధంగా మనం ఉండాలి. ముందు ఎవరికి వాళ్ళే మనం విశ్వాసంలో ఎదగాలి, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి. అప్పుడే చూడండి, యేసు ప్రభు వారు 12 మందిని శిష్యుల్ని ఎన్నుకోవాలంటే రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆయనకి తెలుసు 12 మంది వీళ్ళు అని, ఆయన దైవత్వాన్ని బట్టి ఆయనకి తెలుసు. కానీ ఆయన ఆ దైవత్వాన్ని వాడుకోలేదు. మానవునిగానే జీవిస్తూ, మానవునిగానే రాత్రంతా ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని క్లియర్గా అర్థం చేసుకొని అప్పుడు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ముందే తెలిస్తే ప్రార్థనే చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. కానీ ఆయన అలా చేయలేదు. మానవులుగా మనం ఎట్లా బ్రతకాలన్నది, మనం ఎలాగ దేవుని మీద ఆధారపడాలి, ఏదైనా ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత దేవుని దగ్గర ఆధారపడి ఆయన చిత్తం అర్థం చేసుకొని అప్పుడు మనం చేయాలి. ఇదే కొదువుగా ఉంది. భక్త్ సింగ్ గారు మినిస్ట్రీ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన అనేక మంది అమెరికా దేశంలో ఉంటున్నప్పుడు ఒకళ్ళ ఇంట్లో, కెనడా దేశంలో ఒకళ్ళ ఇంట్లో ఆయన పరిచర్య చేసేవాడు. ఒకళ్ళ ఇంట్లో ఉంటూ ఆయన అప్పుడప్పుడే సాధు సుందర్ సింగ్ గారు ఆయన చనిపోయారు. అప్పుడు భక్త్ సింగ్ అన్న పేరు వాళ్ళకి సాధు సుందర్ సింగ్ లాగా వినిపిస్తూ భక్త్ సింగ్ అని ఆయన వాక్యం చెప్తున్నారని తెలిసి ఆయన్ని పిలిచేవారు వాక్యం చెప్పడానికి. అయితే ఆయన్ని ఒకళ్ళు ఇంట్లో ఉంచుకునే వాళ్ళు, ఒక హేవర్డ్స్ అనే ఫ్యామిలీ
వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈయనకి పరిచర్య ఆయనకి ట్రైన్ చేసేవాళ్ళు. అంటే దేవుని వాక్యం చెప్పేవాళ్ళు. అప్పుడప్పుడు ఆయన దేవుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయనకి చెప్తూ ఉండేవాళ్ళు వాక్యం అది. లేకపోతే ఆయన విశ్వాసంలో ఎదగడానికి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఆయన ఐటినరీ ప్రకారం డైరీలో చూసుకొని ఎవరో వాక్యం చెప్తారా అని పిలిస్తే డైరీ చూసుకొని వస్తానని చెప్పేశాడు. అది వాళ్ళు చూశారు. ఆమె హేవర్డ్స్ అనే ఫ్యామిలీలో ఆమె చూసింది. మిసెస్ హేవర్డ్స్ చూశారు. చూసినప్పుడు ఆమె ఈయనకి ఏం చెప్పారంటే, దేవుని చిత్తం కనుక్కొనే మీరు ఓకే అన్నారా? లేకపోతే ఏంటంటే, నేను దేవుని పరిచర్యే కదా చేస్తున్నాను, ఏం తప్పు చేయట్లేదు కదా. ఆ రోజు డైరీలో నేను చూసుకున్నాను, నాకు ఖాళీగానే ఉంది. కానీ దేవుని వాక్యం ఎలా చెప్పమని అడిగారు కాబట్టి చెప్తున్నానంటే, అలా కాదు, మనం ప్రార్థన చేసుకోవాలి, దేవుని చిత్తం అయితేనే వెళ్ళాలి అని వాళ్ళకి చెప్తున్నప్పుడు ఆయన అంటే అంత అప్పుడు మెచ్యూరిటీ లేకో దేనివల్ల అయ్యి ఉండొచ్చు. ఆయన అఫెండ్ అయిపోయి, ఏంటి ఇలా చెప్తున్నారు, మేబీ నన్ను ఎక్కువ మంది పిలుస్తున్నారని వీళ్ళు ఏమన్నా కుళ్ళు పడిపోతున్నారా అన్న ఆలోచన కూడా ఆయనకు వచ్చిందంట. అయితే అలాగా ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి నిజంగా ఒకరోజు థాట్ వచ్చింది, ఒక ఆలోచన. నిజంగా దేవుని చిత్తం కనుక్కోవడం నాకు తెలుసా అన్న ఆలోచన వచ్చింది ఆయన. వచ్చినప్పుడు ఆయన, నేను ఇంతకు ముందు కూడా దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలన్నప్పుడు చెప్పాను. అప్పుడు ఆయన బైబిల్ తీసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ దేవుని చిత్తం ఎట్లా కనుక్కోవాలి అన్నది బైబిల్లో నుంచి ధ్యానం చేసి అంతా అర్థం చేసుకొని రాసుకొని అప్పటి నుంచి దేవుని చిత్తం అయితేనే ఆయన ఏ పనైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా భారతదేశానికి ఎక్కువగా దేవుని చిత్తం గురించి పరిచయం చేసింది బ్రదర్ భగత్ సింగ్ గారు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో మనం అటువంటి పెద్దల నుంచి వాక్యాలను అర్థం చేసుకొని వాళ్ళ నుంచి కూడా నేర్చుకుందాం. పౌలు భక్తులు కానీ శిష్యులు కానీ అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకం కలిగిస్తే వాళ్ళు అక్కడికి వెళ్లకుండా మానేశారు. సో అలాగే దేవుని మీద ఆధారపడి చేసే పరిచర్యను మనం నేర్చుకుందాం. తొందరపడి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇష్టం వచ్చిన పరిచర్యలు చేయకూడదు. లేకపోతే దాని వల్లనే మనకు నష్టం అవుతుంది. లేకపోతే మన సంఘాలు అభివృద్ధి చెందవు. ఆత్మీయంగా విశ్వాసులు ఎదిగే అవకాశం కోల్పోవచ్చు. అది మనకు తెలియదు. పర్యవసానాలు చాలా మనం తీసుకునే సింపుల్ నిర్ణయం అవ్వచ్చు. లేకపోతే చాలా సింపుల్గా అనిపించవచ్చు. భగత్ సింగ్ గారికి కూడా ఆ రోజు చాలా సింపుల్గా అనిపించవచ్చు. నేను దేవుని వాక్యమే కదా చెప్తున్నాను అనిపించవచ్చు. కానీ ఆ తర్వాత రోజుల్లో దాని ప్రాముఖ్యత అర్థం చేసుకొని దేవుని చిత్తం అయితేనే నేను చేస్తానన్న అని నిర్ణయం తీసుకునేలాగా చేసింది. ఆయనకి నేను ఇంతకు ముందు కూడా చెప్పుంటాను, వైట్ హౌస్ నుంచి అమెరికా దేశంలో వైట్ హౌస్ లో ప్రెసిడెంట్స్ వాళ్ళు ఉండే అక్కడ అల్పాహార విందు తీసుకునేటప్పుడు ప్రతిరోజు ఎవరినో ఒకరిని పిలిచి వాక్యం చెప్పించుకుంటారు. ప్రారంభమయ్యే ముందు, దినం ప్రారంభమయ్యే ముందు వైట్ హౌస్ లో. అయితే చాలా మంచి సేవకులకే అటువంటి ఇన్విటేషన్ వస్తుంది. కానీ ఆయనకి ఇన్విటేషన్ వస్తే దేవుని చిత్తం కాదని ఆయనకి అర్థమైనప్పుడు ఆయన అక్కడికి వెళ్ళలేదు ఆ రోజు. సో అంటే మనకు వైట్ హౌస్ లో ఆపర్చునిటీస్ వస్తే మనం నార్మల్గా మన లాంటి వాళ్ళం అయితే మనం వదులుకోం. మనం ఇంకా నాకు నేను వైట్ హౌస్ లో చెప్పానండి అని గర్వపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి దేవుని పరిచర్యని దేవుని చిత్తానుసారంగా చేయాల్సిన అవసరం ఉంది. అంటే పరిచారకులు అనే వాళ్ళకే కాదు ఈ వాక్యాలు, ప్రతి విశ్వాసి కూడా దేవుని చిత్తం తెలుసుకొని మన కుటుంబాల విషయంలో కానీ, పరిచర్యల విషయం కానీ, మన వ్యక్తిగత విషయంలో కానీ దేవుని చిత్త ప్రకారం మనం చేయాల్సిన అవసరం ఉంది. సంపూర్ణంగా క్రీస్తు దగ్గర ఒక్కొక్కరిని నిలవబెట్టాలి. మన జీవితంలో కొంతమందినైనా దేవుని దగ్గర నిలబెట్టే అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చేలాగా మనం జీవించాలి. మనకు అటువంటి అవకాశం దేవుడు ఇస్తాడు. మనం గాని దేవునికి లోబడుతూ ఉంటే దేవుడు అటువంటి పరిచర్య చేసే అవకాశం దేవుడు ఇస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పొచ్చు. అంటే ఎలాగా ప్రతి మనిషిని కూడా అంటే బుద్ధి చెప్పాలి. అంటే
అందరు కూడా అందరికీ వాక్యం అర్థం కాకపోవచ్చు, అందరికీ దేవుని చిత్తం గురించిన అవగాహన లేకపోవచ్చు. అప్పుడు మనం చెప్పాలి. ఇప్పుడు ఆ హేవర్డ్స్ ఫ్యామిలీ ఎవరో భగత్ సింగ్ గారికి చెప్పారు, దేవుని చిత్తం కనుక్కోవాలి, అలాగా మన ఇష్టం వచ్చినట్లు మనం నిర్ణయాలు తీసుకోకూడదు అన్నది ఆ రోజు ఆయనకి నేర్పించారు. ఆయనకు ఆ రోజు ఇబ్బంది కలిగి ఉండొచ్చు. ఆయన తర్వాత అఫెండ్ అయిపోయి 4 రోజులు వాళ్ళకు గుడ్ మార్నింగ్ చెప్పడం కూడా మానేసాడంట, వాళ్ళ ఇంట్లోనే ఉంటూ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యం మనల్ని తగిలేటప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంది. మనం అఫెండ్ అయిపోతాం. అంటే మనకి అరే ఏంటి ఇంత మాట అనేసారు, లేకపోతే ఇలాగ అయిపోయిందండి. వాక్యం మనల్ని గుచ్చుతుంది. గుచ్చినప్పుడు మనం రెస్పాండ్ అయితే దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటది. వాక్యాన్ని పట్టించుకోకుండా బాధపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. చూడండి, పేతురు, ఇస్కరియోతు యోధ ఇద్దరిని మనం ఉదాహరణలుగా తీసుకుంటే, పేతురు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క 3 సార్లు ఆయన దేవుణ్ణి డినై చేశాడు. 3 సార్లు కూడా నాకు తెలియదని చెప్పేశాడు యేసు ప్రభు వారు ఎవరో అని చెప్పినప్పుడు, ఆయనకి చాలా బాధ అనిపించి, అరే ఏంటి ఇంత తప్పు చేశాను అన్నది అప్పుడు రిపెంట్ అయ్యాడు. మళ్ళీ అటువంటి తప్పు చేయకూడదన్న స్టేజ్కి వెళ్ళి తిరిగిపోయాడు దేవుని వైపు, సంపూర్ణంగా దేవుని వైపు తిరిగిపోయాడు. కానీ ఇస్కరియోతు యోధ అలా చేయలేదు. బాధపడ్డాడు, కానీ సైతానికే లొంగిపోయాడు. సైతాన్ అటువంటి బాధ మనల్కి తీసుకొస్తుంది. లేకపోతే కానీ మనం దాన్ని పట్టించుకోకుండా దానికి అలా బాధపడి అఫెండ్ అయిపోయి, అరే నన్ను నాకు అని అనుకోకుండా మనం వాక్యం మనల్ని గుచ్చుతుంది, మన పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని బాధ పెడుతుంది. అంటే మనకి ఇష్టం ఉండదు, పాపం వదులుకోవడానికి ఇష్టం ఉండదు. కొన్ని పాపాలు అలాగా కంటిన్యూ చేసేస్తూ ఉంటాం. కానీ వదులుకొని దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకుంటే ఆ శక్తి, ఆ ఆత్మ ఫలం అనుభవించే అవకాశం దేవుడిస్తాడు. ఆ జ్ఞానం కావాలని కోరు పరిశుద్ధాత్మ దేవుడు, పౌలు భక్తుడు కోరుకుంటున్నారు. ఇక్కడ చూడండి, సమస్త విధములైన జ్ఞానం కావాలి మనకి ఇతరులకు చెప్పేటప్పుడు. ఎందుకంటే మనకి చెప్పాలనిపించదు. ఓకే, ఈ వాక్యం చెప్తే ఇలా కానీ ఈయనతో మాట్లాడితే ఈయన బాధపడతాడేమో, ఈయన అఫెండ్ అయిపోతాడేమో, వద్దులే ఎందుకు అనవసరంగా. సరే బ్రదర్ మీరు చాలాసార్లు చూడండి, మనం ఎదుటి వాళ్ళని గద్దించాల్సిన అవసరం వచ్చినా గద్దించం. ఎందుకు గద్దించమంటే వాళ్ళు బాధపడిపోతారు, రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుందని. నాకు ఒక ఆయన, ఒక సేవకుడు ఒకసారి చెప్పారు. ఇంకొక సేవకుడు వాళ్ళకి దగ్గర చుట్టం. ఆయన చాలా ఫేమస్ అయిపోయి, అంటే అనేక మంది యూత్ లేకపోతే వాళ్ళు వీళ్ళు ఫాలో అవుతున్న దేవుని సేవ చేస్తున్న ఒక వ్యక్తికి ఇంకొక సేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు దేవుని వాక్యాన్ని తప్పుగా చెప్తున్నావు, నీ వైపు అంటే నువ్వు చెప్పిన తప్పుడు బోధలకి ఆకర్షింపబడుతున్నారు, నీ పందా మార్చుకో తమ్ముడు, ఇది తప్పు అని ఇంకొక సేవకుడు ఆ సేవకుడికి చెప్పాడు. దేవుడి చేత ప్రేరేపించబడినప్పుడు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పి ఆయన చెప్పాడు. చెప్తే ఆయన అఫెండ్ అయిపోయి ఆ రోజు నుంచి ఈయనతో మాట్లాడడం మానేశాడు. ఈయన కుటుంబాన్ని లేకపోతే వీళ్ళని కంప్లీట్ గా కట్ చేసాడు, కానీ ఆయన మార్చుకోలేదు ఆయన పందాన్ని. సో మనం ఇది అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు బాధపడతారని, లేకపోతే వాళ్ళు అసలు దీన్ని రిసీవ్ చేసుకుంటారా లేదా అని, దాని గురించి వాక్యాలు మనం చెప్పకుండా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు చెప్పకుండా ఆపేయకూడదు. అది చాలా, అంటే దేవునికి లోబడకుండా మనం ప్రజలకు లోబడుతున్నట్లు అర్థం. ఎవరికి లోబడాలి? యేసు ప్రభు వారికి లోబడాలా? పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలా? ప్రజలకు లోబడాలా? చెప్పండి ఎవరికి లోబడాలి? మనం ఎవరికి లోబడాలండి? పరిశుద్ధాత్మ దేవునికి లోబడాల. ఎందుకంటే మనం చెప్పే మాటలు వాళ్ళకి ఇబ్బంది పెడతాయి అనిపిస్తుంది, చెప్పబుద్ధి అవ్వదు వాక్యం. అందుకనే చాలా మంది వాక్యం సరిగ్గా సత్యం చెప్తే వాళ్ళు అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని చెప్పట్లేదు. అది చాలా ప్రమాదకరం. వాళ్ళని మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేసేస్తున్నాం.
అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా పనిచేయాలన్నా సరే మనం మరి పరిశుద్ధాత్మ దేవుడు నోరు నొక్కేసినట్లు అయిపోతుంది. కాబట్టి మనం అలాగ ఉండకూడదు. మనం కోర్స్ మనం ఏం గొడవలు పెట్టుకోం, తగువులు పెట్టుకోం, కానీ వాక్యం మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ వాక్యం అలా చెప్పకుండా షుగర్ కోటెడ్ మెసేజ్లు ఇవ్వడం వల్లే ఈ రోజుల్లో చాలా పరిచర్యలు, సంఘాలు పలచబడిపోయి అనేక మంది విశ్వాసులు అనే వాళ్ళు పడిపోతూ డ్రిఫ్ట్ అయిపోతున్న వాళ్ళు, లేకపోతే అలా బ్యాక్ స్లైడ్ అయిపోతున్న వాళ్ళు అనేక మంది కనిపిస్తారు ఈ రోజుల్లో మనకు చూస్తే. అనేక మంది నిజమైన క్రైస్తవ జీవితం తెలియక, అర్థం కాక స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు అనేక మంది కనిపిస్తారు. వాళ్ళకి సరైన వాక్యం చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పుడు బాధకులకి లొంగిపోతున్న వాళ్ళు, ఆకర్షింపబడుతున్న వాళ్ళు, బాధలకు ఆకర్షింపబడుతున్న వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. సో మొదటి శతాబ్దంలోనే ఈ సమస్య ఉంది. ఈ ప్రారంభించబడిన ఈ కొలస్సీ సంఘంలోనే అనేక మంది డ్రిఫ్ట్ అయిపోతున్న పరిస్థితుల్లో ఈ ఉత్తరం రాయాల్సి వచ్చింది. ఈ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో పౌలు భక్తుడు ఈ ఉత్తరం ఎందుకు రాశాడంటే, అనేక మంది ఆత్మీయంగా దిగజారిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారు కొలస్సీ సంఘంలో. మనం కూడా ఈ రోజుల్లో చూస్తే నిజంగా కానీ వాక్యం మనకు అర్థమైతే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో భారం పెడితే అనేక మంది దిగజారిపోతే ఆ యొక్క ఆత్మీయంగా వాళ్ళు జారిపోతున్న వాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తారు. అటువంటి వాళ్ళకి మనం వాళ్ళు వినొచ్చు, రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ మనం చెప్పాల్సిన బాధ్యత మనకుంది. మనం మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ఊరకనే బుద్ధి చెప్పడం కాదు. మనిషి శరీరానుసారమైన ఆలోచనలతో బుద్ధి చెప్తే గొడవలు అయిపోతాయి. అలా కాదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం బుద్ధి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిజంగా అటువంటి జ్ఞానంతో నింపి అవకాశం ఇస్తే, మనం బుద్ధి చెప్పే అవకాశం ఇస్తే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి మనుషునికి బోధించాలి, బోధన చేయాలి. చూడండి, యేసు ప్రభు వారు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ప్రతి ఒక్కరిని శిష్యులుగా తయారు చేయమని. సమస్త లోకానికి వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించమన్నది తెలుసు, కానీ సమస్త వాళ్ళందరినీ శిష్యులుగా చెయ్యాలన్నది మనం చాలాసార్లు పట్టించుకోం. మనం చాలాసార్లు దీని గురించి ఆలోచించాం. సో శిష్యులుగా చేయాలి ప్రతి మనిషిని. అంటే ఏంటి? కొంతమంది మనం ఏం చేస్తాం, సంఘంలో ఒక్కొక్కసారి చాలాసార్లు కొంతమందిని వదిలేస్తాం, కొంతమందినే పట్టించుకుంటాం. అలా కాదు, అందరినీ సమానంగా పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. మన బుద్ధి, మన శరీరం పని చేయకూడదు. వీళ్ళటోళ్ళు వాళ్ళటోళ్ళు అనిపిస్తుంది మన శరీరానికి. వీళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు అని ఇలాంటి జ్ఞానం అంతా నిండిపోయి ఉంటది మన మనసులో, శరీరానుసారమైన జ్ఞానం. ఇదంతా సిలువుకు అప్పగించి దేవుని జ్ఞానం మాత్రమే మన హృదయంలో నుంచి బయటికి రావాలి, మన మనస్సులో నుంచి బయటికి రావాలి. ఆ జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానంతో నింపబడితేనే మనం నిజమైన పరిచర్య చేయగలం, నిజమైన విత్తనాలు విత్తగలం. అప్పుడే ఆత్మ ఫలం, ఆ పంట కోయగలం. మనం ప్రతి మనుషునికి బోధించాల్సిన అవసరం ఉంది. మనం సంఘ పరిచారకులం అయితే, లేకపోతే తల్లిదండ్రులైతే పిల్లలకు బోధించాల్సిన రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులది. పిల్లలకు బోధించాల్సిన బాధ్యత, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడము, వాళ్ళకి ఇల్లులు కొనడము, వాళ్ళకి కార్లు కొనడము కాదు. వాళ్ళకి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేయడము, ఉద్యోగం వచ్చేటట్లు మంచి చదువులు చదివించడం, ఇవన్నీ సెకండరీ. ముందు దేవుని మార్గంలో పిల్లల్ని పెట్టడానికే దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చింది. మన బాధ్యత అది, మన రెస్పాన్సిబిలిటీ అది. పిల్లలు ఉన్నప్పుడు పిల్లల్ని దేవుని మార్గంలో పెట్టాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. సో దేవుని మీద ఆధారపడి దేవుని జ్ఞానంతో నింపబడితేనే ఆ విధంగా మన కుటుంబాన్ని మన దేవుని బాటలో మనం ఉంచగలం. తండ్రి తల్లి కూడా కలిసి ప్రార్థనా పూర్వకంగా పిల్లల్ని పెంచే బాధ్యత మనది. దేవుడు మనకి ఇచ్చాడు, అటువంటి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడు. ముందు మన కుటుంబాల్లో ప్రారంభం అవ్వాలి. ఆ తర్వాత సంఘాల్లో ప్రతి కుటుంబంలో ప్రారంభం అయితే, ప్రతి వ్యక్తిలో ఇటువంటి మార్పు జరిగితే ఆ సంఘం ఆశీర్వదింపబడుతుంది.
కాబట్టి ప్రతి మనుషుడు ఇంపార్టెంట్ యేసు ప్రభు వారికి. పరిశుద్ధాత్మ దేవునికి మన సంఘంలో ఉన్న, మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రాముఖ్యమైన వాడే. తల్లిదండ్రులకు ఉండొచ్చు పార్షియాలిటీ. ఒక్కొక్కసారి తల్లిదండ్రులకి చిన్న కుమారుడు అంటే తల్లికి ప్రేమ ఉండొచ్చు, లేకపోతే తండ్రికి ప్రేమ ఉండొచ్చు, పెద్ద కుమారుడు లేకపోతే పెద్ద కుమార్తె, ఇలా రకరకాలుగా మనుషులు పార్షియాలిటీ చూపిస్తారు పిల్లల్లోనే. మనం ఒప్పుకోం, ఇద్దరు నాకు 2 కళ్ళండి అని చెప్తుంటారు, కానీ ఊరకనే సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పార్షియాలిటీ చూపించేస్తారు. సో అలాగే దేవుడు ఆ జ్ఞానం మనం వాడకూడదు. అటువంటి జ్ఞానాన్ని తీసుకొచ్చి చర్చెస్లోని, కుటుంబాల్లో మనం వాడకూడదు. దేవుని జ్ఞానంతోనే మన కుటుంబాలు నడవబడాలి. దేవుని జ్ఞానంతోనే మన పరిచర్యలు, సంఘాలు నడవబడాలి. సో ఆ జ్ఞానం కావాలని ఆ జ్ఞానంతో బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ప్రకటించుచున్నాము. ఇటువంటి పరిచర్య చేశారు మొదటి శతాబ్దంలో. అది కదా నిజమైన పరిచర్య అంటే. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. ఇటువంటి పరిచర్య చేయాలి, ఇటువంటి పరిచర్య చేస్తేనే అవుతుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, ఈ లోకానుసారమైనటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. ఇవన్నీ లోకం అంతా తీసుకొచ్చి సంఘాల్లో పెట్టేశారు. ఈ రోజుల్లో చూడండి, బర్త్డే పార్టీలు అంటారు, ఫాదర్స్ డే అంటారు, ఉమెన్స్ డే అంటారు, అదంటారు, ఆ డే అంటారు, ఈ డే అంటారు. అసలు దేవుకి యేసు ప్రభు వారు పక్క స్లోగా యేసు ప్రభు అని ఎంత వీలైతే అంత పక్కన పెట్టేయడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో మనం, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఒకరికొకరు పొగుడుకోవడం, ఒకరికొకరు సన్మానాలు చేసుకోవడం, లేకపోతే ఇవే ఎక్కువ. దాని వల్లనే పాలిటిక్స్, గ్రూపులు అయిపోయి ఒకళ్ళకి శరీరం పనిచేసేస్తుంది. భయంకరంగా ఫ్లెష్ వర్క్ అవుతుంటది సంఘాల్లో, మన కుటుంబాల్లో. ఇంకెక్కడ ఆత్మానుసారమైన జీవితాలు, ఆత్మానుసారమైన పరిచర్యలు. సో అర్థం చేసుకుందాం, ఇవన్నీ చాలా పవర్ఫుల్, శక్తివంతమైన వాక్యాలు. ఈ వాక్యాలు మన జీవితాల్లో పనిచేయాలి. వాటి పవరే మనకు తెలియట్లేదు, మన శక్తి తెలియట్లేదు మనకి. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి 2:2. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. చూడండి, తిమోతికి క్లియర్ గా పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఫెయిత్ఫుల్ పీపుల్ కి వర్క్ ఇంట్రెస్ట్ చెయ్యు అని చెప్తున్నాడు. అంటే నమ్మకమైన వాళ్ళు కావాలి దేవునికి, ఇష్టానుసారంగా చేయడం. దేవుని దగ్గర నమ్మకంగా పనిచేసే వాళ్ళే దేవునికి కావాలి. అంటే దేవుడు ఏం చెప్తే చెప్పడమే, అంతే. మన పరిచర్య ఏంటంటే దేవుడు ఏం చెప్తే చెప్పడం మన బాధ్యత. అంతేగాని మన సొంత కవిత్వాలు, సొంత ఆలోచనలు, లోకము, శరీరం తీసుకొచ్చి సంఘాల్లో, కుటుంబాల్లో మనం పెట్టకూడదు. ఇది మనం చేయాల్సిన నిజమైన అందుకనే వీళ్ళు ఆత్మీయంగా బ్యాక్ స్లైడ్ అయిపోతున్నారు కొలస్సీ సంఘాలు. దానికి కారణం ఏంటంటే ఇటువంటిది శరీరానుసారమైనటువంటి పద్ధతుల్ని తీసుకొచ్చి సంఘాల్లో అలౌ చేసేస్తున్నారు. ఆ యూదులు వాళ్ళు తీసుకొచ్చి ఆ శరీరానుసారమైన పద్ధతుల్ని, వాటిని తీసుకొచ్చి సంఘాల్లో పొలవడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు ఓకే అంటున్నారు. ఈ రోజుల్లో అయితే మొత్తం లోకం అంతా సంఘాల్లోనే మనకు కనిపిస్తూ ఉంటది, అనేక సంఘాల్లో. సో చాలా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది, రూపాంతరం చెందబడాల్సిన అవసరం ఉంది, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లోకానుసారమైన పద్ధతులన్నీ సిలువకు అప్పగించాల్సిన అవసరం ఉంది. చూడండి 29, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. స్ట్రగుల్ అవుతున్నాడు, స్ట్రైవ్ చేస్తున్నాడు. అంటే
యేసు ప్రభు వారు ఈ విధంగా ఆ కార్యసిద్ధి కలిగజేయవాడు యేసు ప్రభు వారే. ఇవన్నీ ఎలా చేస్తున్నాను నేనంటే కేవలం యేసు ప్రభు వారే నన్ను నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే నన్ను నడిపిస్తున్నాడని పౌలు భక్తుడు చెప్తున్నాడు. బలంగా అటువంటి వర్క్ అవుతుంది నా జీవితంలో. అటువంటి అంటే ఈ విధంగా పరిచర్య చేయాలన్న అన్నది, అటువంటి పనులు చేయాలన్న ఆలోచన, ఆ పవర్ దొరుకుతుంది. కాబట్టి దాన్ని బట్టే నేను ప్రయాసపడుతున్నాను, పోరాడుతున్నాను. ఇదంతా నా శక్తి కాదు, నేనైతే సొంతంగా ఇటువంటి పరిచర్య చేయలేను అని చెప్తా ఉన్నాడు అనమాట. సో మనం ఇటువంటి సంఘాలు ఇటువంటి పరిచర్య చేయకపోతే, పౌలు భక్తుని లాంటి పరిచర్య కానీ మనం చేయకపోతే, ఎలాగైతే కొలసి సంఘం లేకపోతే గలతీ సంఘాలు అవన్నీ ఆత్మీయంగా పడిపోతున్నాయో, ఆత్మీయంగా స్లోగా బ్యాక్ స్లైడ్ అయిపోతున్నారో, జారిపోతున్నారో, ఆత్మీయంగా జారిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారో, మనం కూడా జారిపోయే అవకాశం ఉంది. మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన సంఘాలు జారిపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. అనేక సంఘాల పరిస్థితులు అలాగున్నాయి. కాబట్టి మన పరిచర్య అలా ఉండకూడదు. కొద్దిమందే ఉండొచ్చు, లేకపోతే ఇద్దరే ఉండొచ్చు, ఒక్కళ్ళే ఉండొచ్చు, ఎంతమంది అయినా సరే మన పరిచర్య మాటలు ఇలా యేసు ప్రభు వారి చేతనే నడిపించబడాలని తీర్మానించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని చేతనే నడిపించబడాలని తీర్మానించుకోవాలి. మన వ్యక్తిగత జీవితాలు ఆ విధంగా నడిపించబడాలని మనం తీర్మానించుకోవాలి. మొదటగా మన కుటుంబాలు ఆ విధంగా ఉండాలని మనం కోరుకోవాలి. చాలాసార్లు మనం చూస్తాం మన కుటుంబాలు అలా ఉండవు, మన వ్యక్తిగత జీవితాలు అలా ఉండవు, ఇంక సంఘాలు ఎట్లుంటాయి? అందుకని సంఘాల్లో పాలిటిక్స్, వాళ్ళ మాట వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఇలాంటి అన్నిటికి కారణం అదే. సో చాలా జాగ్రత్తగా మనం ఎటువంటి పరిచర్య చేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే ఇటువంటి డేంజరస్ థింగ్స్ ఎలాగైతే సంఘాల్లోకి చొరపడిపోయినాయో, కొలసి సంఘాల్లోకి, మన సంఘాల్లో కూడా జొరపడిపోయినాయి ఈ రోజుల్లో. సో ఈ వాక్యాలు చాలా ప్రాముఖ్యమైన మన జీవితాల్లో, మన సంఘాలకి, మనకి, వ్యక్తిగత జీవితాలకి. మీకేమన్నా సందేహాలు ఉన్నా, మీరేమన్నా నేర్చుకున్నా, చెప్పాలనుకున్నా మీరు చెప్పచ్చు, మీరు షేర్ చేయొచ్చు. మీకేమన్నా డౌట్స్ ఉన్నా అడగచ్చు. అన్నా నాకెప్పుడు ఒక డౌట్ ఉండేదన్నా. ఆ, అంటే ఇప్పుడు పౌల్ గారు గాని, యోహాన్ గారు గాని, వాళ్ళు దేవుళ్ళో ఎట్లా అంత ఉన్నారు. మనుషులుగా ఎప్పుడోసారి పడిపోతాం కదన్నా ఎక్కడో చోట. అవును ఏదైనా అవును డిప్రెషన్సో లేదా మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తాం, ఒక్కోసారి దేవుడికి ఇవ్వము. అవును అవును వాళ్ళు అవును కరెక్ట్ గా ఎలా ఉన్నారు దేవుళ్ళో? అంటే ప్రకటన గ్రంథం రాసేంత దేవుళ్ళో ఎట్లా ఉన్నారు యోహాన్ అవును గారు అవును 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 అనిపించేదన్నా. అయితే ఈ రోజు మెసేజ్ లో నేను నేర్చుకుంది ఏంటంటే, వాళ్ళు సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకున్నారు. అందుకే వాళ్ళు అంతే. నిలకడగా దేవుళ్ళో ఉన్నారు అని అవును చెప్పి నేను ఈ రోజు నేర్చుకున్నానన్నా. అవును అవును ఇంకొక డౌట్ ఉందన్న నాకు. అంటే నేను ఒక చర్చ్‌కి వెళ్ళానన్న ఊర్లో. అక్కడ ఎలా అంటే అన్న క్రిస్మస్ టైంలో వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దశమ భాగాలకి వీళ్ళు ఇంత డబ్బులు ఇచ్చారు అని వాళ్ళ పేర్లు చెప్పడం. అంటే అవును. ₹1000 ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పడం, వాళ్ళ కోసం ప్రేయర్ చేయడము. ఇట్లా అంటే ఎంత దేవునికి, క్రైస్తవ జీవితానికి, యేసు ప్రభు వారికి ఎంత దూరంగా వెళ్ళిపోయామో అన్నది తెలిసిపోతుంది మనకి కదా. అవునా! అక్కడ దేవుడి ప్రెజెన్స్ అనేది అసలేం లేదన్న. ఏదో కూర్చున్నాము, పాటలు పాడారేమో, ఇంకా ఏదో వాక్యం చెప్పారు. అది అసలు అక్కడ సంబంధించిందే కాదన్న. ఏదో దశమ అవును భాగం గురించే చెప్పారు. అప్పుడు డబ్బుల గురించే చెప్తున్నారన్న. ఆ క్రిస్మస్ అవును రోజు కూడా. ఆ అవును అవును డబ్బులు మీరు స్పాన్సర్స్ అవ్వండి చర్చ్ కట్టడానికి ఇట్లా చెప్తా ఎళ్ళిన ప్రతిసారి అక్కడ అదే వింటానన్న. అవును. ఉండబుద్ధి కూడా కాలేదన్న అక్కడ. మరి అట్లాంటి టైంలో మనం అక్కడ ఉండాలా? లేదంటే వచ్చేయడమే బెటరా అన్న? నీకేమనిపిస్తుంది చెప్పు. అయితే అట్లాంటి టైంలో అక్కడ ఉండడం కరెక్టేనా అన్న? అంటే ఎవరైనా సరే అట్లాంటి చర్చ్‌కి ఎక్కడైనా ఎళ్ళినప్పుడు అక్కడ ఉండడం కరెక్టా? లేదా లేచి వచ్చేయడం కరెక్టా అన్న? ఏమో మరి నాకైతే అంటే అటువంటిది ఒకసారి జరిగింది. అంటే చర్చిలో ఎవరినో ఒకసారి ఒక ఆయన్ని స్పీకర్ పిలిచారు. ఆయన కంప్లీట్ గా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాడు. తెలిసిపోతుంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని, తప్పుడు ఇదని. ఇంకా నేను అక్కడ ఉండలేకపోయినా, వచ్చేసాను నేను అక్కడి నుంచి.
అది అంటే నాకు అలాగా ఇంకా అనిపించింది. నేను యాక్చువల్గా మధ్యలో నుండి వస్తే అక్కడ నేను చివరి కూర్చున్నాను లక్కీగా, అటు నుంచి అటు లేచి వచ్చేసాను అలాగా, ఎవరు చూడకుండా. సో అంటే ఉండలేము యాక్చువల్గా అటువంటి ప్లేసుల్లో కూడా. ఎందుకంటే అక్కడ దేవుడు లేడని మనకు తెలిసిపోతా ఉంటది. కానీ ప్రార్థన చేయడం, వాళ్ళ కోసం అటువంటి వాళ్ళు వాళ్ళకు విడుదల దొరకాలని ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది, దేవుడిచ్చే భారం అది. సో అది మనం అటువంటి వాళ్ళని కొంతమందినైనా మనం పౌలు భక్తుని లాంటి పరిచర్య మనం చేయగలిగే పరిస్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అలా దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనం చెప్పొచ్చు, కొద్ది మంది అయినా తెలుసుకున్నా చాలు. ఎందుకంటే చివరి దినాల్లో అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, వినేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, చెప్పేవాళ్ళు తక్కువ మందే ఉంటారు. సో కాబట్టి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసేయకూడదు, మనం చెప్పిన వెంటనే మారిపోతారని కూడా లేదు. ఈ దినాల్లో చాలా టఫ్ హార్టెడ్ పీపుల్, అనేక మంది స్టబర్న్ పీపుల్ అనేక మంది ఉంటారు. కానీ మనం మంచితనంగా ఉండాలి, మనం దేవునిలో ఉండాలి, వాక్యం దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు సత్యం వాళ్ళ ముందు ఉంచడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నాం అనుకుంటున్నాను అన్న. అంటే చాలా ఒక 6 months 7 months బ్యాక్ అనమాట. మా గోడౌన్ లో ఒక ఆయన పనిచేసేవారు అనమాట. ఆయన బాగా ఏజ్డ్ పర్సన్, 70+ ఉంటది. సో అతను హెల్త్ బాగాలేదని నాకు హాస్పిటల్ కి తీసుకోమని చెప్పారనమాట. సో నేను వెళ్తే ఆ రోజు 5కి డాక్టర్ వచ్చి ఆయన 7 వరకు రాలేదన్న. నేను అని కూర్చొని మాట్లాడుతున్నాము. నాకు ఎందుకు గట్టిగా ప్రేరేపణ వస్తుంది అనమాట, ఆయనకు సువార్త చెప్పాలనా అని. నేనేం చేసిన అంటేనేమో మేబీ ఆయన అంత ఏజ్ పర్సన్ అర్థం చేసుకుంటాడో లేదో అని నా వచ్చిన థాట్స్ తో వదిలేసిన అన్న, చెప్పలేదు ఆయన. హాస్పిటల్ కి చూపించి ఆయన ఇంటికి వెళ్ళిపోయి నేను ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ గోదావరి వచ్చి కాల్ చేశారన్న, ఆయన మార్నింగ్ 9:30కి చనిపోయారు. చూసావా? ఇంకా అది ఒక వెయిట్ లాగా అనిపించింది. బట్ నేను ఇది మళ్ళీ కానీ అంటే దాని నుంచి దేవుడు ఒక లెసన్ మనకి నేర్పించాడు కాబట్టి ఇక మీదట మనం హెజిటేట్ చేయకుండా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాడుకోవచ్చు. సో ఇలానే మళ్ళీ మొన్న ఒకటి జరిగిందన్న. అంటే ఒక ఆర్మీ పర్సన్ నాతో వెళ్తున్నాడు, అంటే నాకు తెలియదు అతను ఆర్మీ పర్సన్ అని. అట్లే అనిపించింది చెప్దామా అని. సో కన్ఫ్యూజన్ లో పడ్డాను అనమాట, అది నా తోట అది ఇది అనేసి. లాస్ట్ కి అది ఆయన డైరెక్ట్ నాకు ఆర్మీ బేస్ లో తీసుకెళ్ళి నేను నోరు మూసుకొని రిటర్న్ వచ్చేసిన అన్న, చెప్పలేదు ఆయనకి. కానీ అంటే ఇనిషియల్ గా అటువంటివి జరుగుతాయి, కానీ స్లోగా మనం అలవాటు చేసుకుంటూ దేవుడు నేర్పిస్తాడు. అప్పుడు వెంటనే ప్రార్థన చేసుకొని సాయం చేయమంటే దేవుడు సాయం చేస్తాడు. సో దీంతో పాటు ఇంకోటి అన్న, ఇప్పుడు మా ఇంట్లో అంటే సహజంగా కొన్ని జరుగుతుంటాయి. అయితే అనిపిస్తుంది అనమాట, అరే ఇది వీళ్ళు చేసిన తప్పు చెప్పాలని. కానీ అది చెప్తే అది గొడవ కన్వర్ట్ అయిపోతుంది అన్న. సో అది అలాంటి టైంలో చెప్పాలన్నా చెప్పకుండా ఉండాలన్నా. అవును. అంటే కరెక్ట్ గా అంటే నిజంగా మనం ప్రార్థన పూర్వకంగా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడు. ఒకవేళ గొడవ అవుతుంది అనుకుంటే కొంచెం మనం కామ్గా ఉండడమే బెటర్. అంటే గొడవ రేపే విధంగా కాకుండా, లేకపోతే ఒక్కళ్ళే ఉన్నప్పుడు, లేకపోతే తక్కువ మంది ఉన్నప్పుడు, అంటే మాటలు కూడా దేవుడు ఉంచుతాడు, మన నోట్లో మాటలు కూడా దేవుడు పెడతాడు. సో ఆ మాటల్ని కూడా పెట్టమని మనం అడగాలి. అవకాశం ఇచ్చినప్పుడు మాటలు కూడా నాకు రావాలి, పెట్టాలి నేను అని ఒప్పుకోవాలి. నిజంగా నేను మాట్లాడలేనని ప్రార్థనలో ఒప్పుకున్నప్పుడు దేవుడు మాటలు కూడా ఇస్తాడు. అప్పుడు గొడవ అవ్వకుండా వాళ్ళని ఆలోచింపజేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి గొడవ కూడా అవ్వచ్చు, కానీ మనం గొడవలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, కామ్గా అక్కడ నుంచి పక్కకు వచ్చేయటం అంతే. అంటే అలా చేస్తే అంటే ఇప్పుడు చెప్పినట్టుగా అంటే మన గొడవలు దిగిపోయినా సరే అంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది వీళ్ళు చేస్తే తప్పని. మన వాళ్ళకి నార్మల్ గా అంటే నెమ్మదిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కదా, చెప్పొచ్చు. అంటే ఆలోచింపజేసే విధంగా మనం వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టే అవకాశం ఉంటుంది. అంటే మన జ్ఞానం సరిపోదు, దేవుడి జ్ఞానం ఇస్తేనే అవుతుంది అది.
దేవుడు ఆ సమయంలో మనతో జ్ఞానంతో నింపబడితే మనం ఆ మాటలు మనం అక్కడ పలికితే వర్క్ అవుతుంది. అంటే వీళ్ళు దాన్ని ఎలాగ తీసుకుంటారు అంటే అన్ననేమో, అంటే ఆ చెప్పిన ముందు పాస్టర్ అసలు మనం అయిపోతావా అట్లా. దేవుని చిత్తం చేయడం అలాగ నేర్చుకుంటూ ఉంటే, అప్పుడు జ్ఞానంతో నింపబడుతూ ఉంటే ఒక రోజు అటువంటి సంఘటన మన జీవితంలో జరుగుతుంది అనుకోకుండానే. చాలా ఫెయిల్ అవ్వచ్చు ముందుగా, అది ఎవరి ఫాల్ట్ అయినా అవ్వచ్చు, మన ఫాల్ట్ అవ్వచ్చు, వాళ్ళ ఫాల్ట్ అవ్వచ్చు, ఎలాగైనా సరే అవ్వచ్చు. కానీ ఒకరోజు మనం నిజంగా జ్ఞానంతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, కరెక్ట్గా మనం రెస్పాండ్ అయినప్పుడు గ్యారంటీగా దేవుని చిత్త ప్రకారం ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఒకరోజు మన జీవితాల్లో దేవుడు తీసుకొస్తాడు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు, అవన్నీ అలాగా జరుగుతూ ఉంటాయి లైఫ్లో. కానీ ఈ లోపు మనం ఎదుగుతాం, ఈ లోపు మన జ్ఞానం పెరుగుతుంది, ఈ లోపు ఇంకా మనకు నాకు అప్పుడు తెలియలేదు, ఆ రోజు ఇలా చెప్పుంటే బాగుండేది అనిపించవచ్చు. సో మనం ఎంత జ్ఞానంతో నింపబడితే మనకి ఎంత దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కరెక్ట్గా రెస్పాండ్ అయితే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఒకరోజు గ్యారంటీగా. అది మనం బిలీవ్ చేయాలి. ఒకరోజు గ్యారంటీగా దేవుడు పనిచేస్తాడు, నాకు అవకాశం ఇస్తాడు అని మనం నమ్మాలి. థ్యాంక్ యూ. ఓకే. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మా. నాది కూడా ఒక డౌట్ ఉందన్న. చెప్పమ్మా. నేను కొన్ని ఊర్లలో చూసానన్న, ఏంటంటే చిన్న చిన్న చర్చిలకు వెళ్తారు కదా, అక్కడికి దేవునికి కొన్ని వస్తువులు ఇవ్వాలని చెప్పేసి ఇంట్లో ఉన్నవి ఏవున్నా గానీ, బియ్యం గాని, పప్పు గాని ఏదైనా తీసుకొని వస్తారు, కవర్లో వేసుకొని వస్తారు. అయితే నేను ఒకరి దగ్గర చూసాను, అయితే బియ్యం ఉంటాయి కదా, మనం వండుకునే దాంట్లోనే ఒక గుప్పెడు తీసి క్యాన్లో వేసి అది నిండిన తర్వాత చర్చికి ఇస్తారు. అయితే నేను చూసిన తర్వాత నాకు మంచిగా అనిపించలేదు. నేను వాళ్ళతో చెప్పాను, అలా గుప్పిడిగా ఇవ్వడం ఎందుకు, దేవునికి మనం ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా తెచ్చిన వెంటనే ప్రథమ ఫలంగా దేవునికి ఇవ్వాలి, కాబట్టి నువ్వెంత ఇవ్వాలనుకుంటున్నావో అంత ఇచ్చేయాలి. అంతేగాని మనం వేసుకున్న బియ్యంలోనే గుప్పెడు తీసిస్తే అది దేవునికి ఒక ముష్టిలాగా వేసినట్టు ఉంటది కదా, అలా చేయకూడదు. మనం ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ప్రథమ ఫలంగా మనస్ఫూర్తిగా ఇచ్చేసాలి. ఒక క్యాన్ ఇవ్వాలనుకుంటే ఆ క్యాన్ నిండే వేసి ఇవ్వాలి అని నేను చెప్పానన్నా. అలా అనడం కరెక్టేనా? అంటే మంచి ప్రశ్న యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఎవరో చెప్పు ఉండొచ్చు, లేకపోతే ఎలాగో వాళ్ళల్లో అటువంటి అభిప్రాయం ఏర్పడింది. కొంచెం తీసినప్పుడు వాళ్ళకి వాళ్ళ గుప్పిడే ఆ టైంలో సంతోషంగా ఇవ్వగలుగుతున్నారు యాక్చువల్గా కదా. సంతోషంగా క్యాన్ ఇవ్వలేరు అనుకో. వాక్యంలో ఏమనుందంటే సంతోషంగా ఇవ్వమని ఉంది. ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వమనుంది, కొనుక్కోకూడదు, సనుక్కోకూడదు. ఎంత ఇచ్చినా సరే సంతోషంగా ఇవ్వాలి. మనం ఎంత పర్సంటేజ్ ఇస్తున్నాం అది. న్యూ టెస్టిమెంట్లో ఉంది ఏంటంటే అభివృద్ధి చెందిన కొలది ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. ఒకవేళ సంతోషంగా నేను ఈ గుప్పిడే ఇవ్వగలనంటే గుప్పిడే ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళు సంతోషంగా క్యాన్ ఇవ్వలేనంటే మనం ఫోర్స్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళు క్యాన్ అయినా ఇవ్వగలుగుతారని తెలిస్తే అలా చెప్పొచ్చు కదా. క్యాన్ ఇవ్వగలిగిన వాళ్ళకి ఇవ్వాలనిపించకపోవచ్చు కదా. వాళ్ళకి సంతోషంగా గుప్పిడే ఇవ్వగలరు వాళ్ళు. సో మనం ఎప్పుడు అంటే న్యూ టెస్టిమెంట్ లో అంటే నూతన నిబంధనలో ఫోర్స్ఫుల్ గా చేయడం అనేది లేదు. మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు. యేసు ప్రభు వారు కూడా ఎవరిని ఫోర్స్ చేయలేదు. మనం ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తే మనం ఏ విధంగా మాలో ఉంటే ఆ విధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర ఉందంతా ఇచ్చేయమనొచ్చు, లేకపోతే కొంత తీసేయమనొచ్చు, ఏదైనా చేయమనొచ్చు. దేవుని మీద ఆధారపడడం ముఖ్యం. ఇటువంటి ఫోర్స్గా
ఇతర అంటే ఫోర్స్ఫుల్ గా మనం వాళ్ళకి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే అన్న. అంటే ఈ గివింగ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా మనం ఎవరిని ఫోర్స్ చేయకూడదు. ఉమ్, వాళ్ళు దేవుడు ఎట్లా ఎవరిని ఎట్లా నడిపిస్తే అంతే, అలాగా. ఓకే అన్న. ఓకేనా, అర్థమైందా కొంచెం? అర్థమైందన్న. మనమైనా అంతే, మనం కూడా సంతోషంగా ఇవ్వాలి. ఈ దేవునికి ఇచ్చినప్పుడు సంతోషంగా ఇవ్వాలి. ఎంత ఇస్తున్నాము అన్నది ముఖ్యం కాదు, సంతోషంగా ఇస్తున్నావా లేదా అన్నది ముఖ్యం. ఆ, ఆ తర్వాత దేవునికి ఎంత లోబడుతున్నాం అన్నది ముఖ్యం, ఎవరైనా సరే. ఓకే అన్న. థ్యాంక్ యూ నాన్న. ఇంకెవరైనా థ్యాంక్ యూ అన్న. అన్న అదొక డౌట్ అన్న. ఆ, ఇందాక ఇలియాస్ చెప్పినట్టు అదే అన్న, ఇంట్లో వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి సమ్ టైమ్స్ చెప్తా ఉంటాం కదన్న దేవుడి గురించి, ఆ, వాళ్ళు స్టేజ్ లో ఉండరు. ఆ విషయంలో నేను మా అన్నతో ఒకప్పుడు గొడవ పడేదాన్ని తెలియనప్పుడు. అవునవును, తెలియక. ఎందుకు మారవు, మేము మారం కదా, నువ్వు ఒక్కడివి ఉంటావు ఇట్లా అడిగి. అప్పుడు అవును, తను అడిగి నాకు అనిపించింది, తనతో వాదించే కంటే దేవుడికి ప్రార్థన చేసి దేవుడికి అవును, కరెక్ట్, దేవుడే మాట్లాడతాడు ఏదో రోజు అంతే. అని చెప్పేసి అనిపించింది అన్న. అవును, దేవుని అవును. చిత్తం అయితే గ్యారంటీగా ఒక రోజు మారుతారు, లేకపోతే మారకపోవచ్చు కూడా, మనకి తెలియదు కదా. దేవునికి అవును. తప్ప ఎవరికి. మనం కానీ మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత, భారం మనకి అంటే ఆ తలంపు వచ్చినప్పుడల్లా, అంటే మనం శరీరం డామినేట్ చేసి గొడవ పెట్టుకోవచ్చు, మాటలు వచ్చేయచ్చు, కానీ ఆత్మానుసారంగా మనం కానీ నింపబడి ఉంటే మనం వెంటనే ప్రార్థన చేస్తాం, మనసులో ప్రార్థన చేసుకుంటాం. ఒకరోజు తెలుసుకోవాలి నాయన అని చెప్పి ప్రార్థన చేసుకోండి, శాంతియుతంగా దేవుణ్ణి నమ్మాలి. ఒకరోజు నువ్వు మార్చగలవు, మార్చు, మమ్మల్ని మార్చావు కదా అని ప్రార్థన చేసుకోవడం ప్రాముఖ్యమైంది. మనం తెలియక ఏం చేస్తామంటే తొందరపడి మాటలనేస్తాం, లేకపోతే అంటే మంచిగానే చెప్తున్నట్లే ఉంటది, కాకపోతే దానివల్ల ఏమవుతుందంటే ఇది అవ్వదు, వర్కౌట్ అవ్వదు. దానివల్ల మళ్ళీ మనం బాధపడిపోతాం ఒక్కొక్కసారి. సో ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇవన్నీ కూడా మనం లెసన్స్ నేర్చుకొని దేవునిలో ఎదుగుతూ ఉంటాం. అది ప్రాసెస్. దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి, ఇంకా ఎక్కువగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. పరిచర్య చేసేటప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో విశ్వాసంలో మనం ఎదుగుతున్నప్పుడు కానీ చాలా ఆటంకాలు వస్తాయి, మన శరీరంలో నుంచి చాలా ఆటంకాలు వస్తాయి మనకి. వాటన్నిటినీ మనం దేవుని ముందు ఉంచాలి. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఏంటంటే మన జీవితం చూసి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఒకరోజు అటువంటిది వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అనుకుంటాం, గమనిస్తుంటారు వాళ్ళు మన జీవితాలని. మన జీవితాలని చూపించాలి, ముఖ్యంగా మాటల కన్నా కూడా. అవసరమైనప్పుడు మాట్లాడాలి, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు. వాటన్నిటికన్నా ముఖ్యం మన జీవితం చూపించాలి, లైఫ్. అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకు తెలియకుండా. అన్న, నాది ఒక చిన్న డౌట్ అన్న. నాకు తెలిసిన ఒక ఆమె ఉందన్న, ఆమె బాగా పూజలు చేస్తా ఉంటది. అంటే ఆమెకి దేవుని గురించి ఎవరొక్కరు చెప్పినా కొంత తెలుసు, కానీ ఎంత చెప్పినా గానీ ఇంకా పూజలు, మహా పూజలు, ఇంకా రోజంతా పూజలే. అయితే ఒకళ్ళు చెప్పారు, నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకున్న సమస్యలు పోతాయి, నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రార్థించు, అది ఇది అని చెప్పినా గానీ నాకు ఒక రోజు దేవత కల్లోకి వచ్చింది, నా మీద ఒక కుండ పెట్టింది, నన్ను విడిచిపోకు అది ఇదని చెప్పింది, నేను రాను అది ఇదని ఇంకా తనలో తానే ఉండిపోయింది. అయితే నాకు అనిపించింది, ఆమెకి వాక్యం అంటే దేవుని గురించి చెప్పాలి 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 అనిపిస్తా ఉంది, కానీ నాతో అన్నారు కొంతమంది, ఆమెకి చెప్పినా గానీ ఆమె వినదు, అసలు ఆమె ఆ పూజలో నుంచి అసలు రాదు, ఇంకా ఆమెకి షుగర్ ఎక్కువైపోయి ఆ పాదాలకున్న ఒక వేలు తీసేస్తారు, పెద్ద వేలు. ఇప్పటికీ ఆమె ఇంకా సఫర్ అయితేనే ఉంది, బాగా నొప్పి లేస్తూనే ఉందంట. అయితే నాకు వాక్యం చెప్పాలని ఉంది, ప్రార్థన చేసుకోండి ఒక వారం రోజులు, ఇంకా దేవుడే మిమ్మల్ని కాపాడుతారు అది ఇది చెప్పాలని ఉంది,
కానీ ఉమ్, చెప్పినా వినదని వేరే వాళ్ళు అంటున్నారు. నేనైతే ప్రార్థన రోజు చేస్తున్నా ఆమె గురించి. ఆ, కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా అన్న, అలా ఉమ్. చెప్పడం కన్నా ప్రార్థనలో పెట్టడం కరెక్ట్ అని. అవునవును. అవును, ఒకవేళ దేవుడు ఆమె గురించి మన హృదయంలో భారం పెడితే మనం ఆ ప్రార్థన చేయాలి. దేవుడు ఒక రోజు అవకాశం ఇస్తాడు, మాట్లాడొచ్చు. దేవుని చిత్తం అయితే దేవుడు అవకాశం ఇస్తాడు గ్యారంటీగా. ఆమెకి యాక్చువల్ గా ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే బాగా విగ్రహారాధన వలన ఆ స్పిరిట్స్ ఉంటాయి బిహైండ్ వాళ్ళ జీవితాల వెనక. అవునండి. ఆ స్పిరిట్ బాగా పనిచేస్తుంది. మనం అవును. ఈ లోకానుసారమైన జీవితంలో ఉన్నా, లేకపోతే అల్లరి చిల్లర ఆటపాటలు ఉన్నా, ద్వేషం, కోపం, పగలు, వీటన్నిటిని మన హృదయంలో ఎంటర్టైన్ చేస్తున్నా, వీటన్నిటి వెనక ఈవిల్ స్పిరిటే ఉంటది. ఉమ్, ఆ చెడు, ఆ యొక్క దురాత్మ ప్రభావాలే ఉంటాయి మన జీవితాల్లో కూడా. వాళ్ళ జీవితాల్లో ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళ జీవితాల్లో ఇంకా డైరెక్ట్ గా ఆమెకైతే కల్లో కూడా కనిపించేసి మాట్లాడేస్తుంది. అవునండి. సో కాబట్టి మనం పోరాడేది శరీరులతో కాదు, ఆత్మలతో, ఆత్మ సంబంధమైన అధికారంతో అని ఉంది బైబిల్లో కదా. ఆ సో అవునండి. మనం వాళ్ళ శరీరం పోరాడుకుంటే ఏం రాదు. మన శరీరంలో నుంచి ఒక ఆలోచన వచ్చి ఆ శరీరంతో మాట్లాడితే ఏ ఉపయోగం ఉండదు. ఉమ్, మనలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాటలు వచ్చి ఆ వాళ్ళల్లో ఈవిల్ స్పిరిట్లతో ఈవిల్ స్పిరిట్ కి తగిలితే గాని అక్కడ పని జరగదు. ఉమ్, సో కేవలం పరిశుద్ధాత్మ దేవుడే, యేసు ప్రభు వారే, తండ్రే కార్యం చేయాలి. చేస్తేనే అవుతుంది. ఉమ్, మనకేమనిపిస్తుంది అంటే మనం చెప్పి పాపం బాధపడుతుంది, లేకపోతే మారుద్దాము అనుకుంటే అయిపోతుంది. కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు ఎక్కువ ప్రార్థన, ఇటువంటి వాళ్ళ గురించి మామూలు ప్రార్థన కాదు, చాలా శక్తివంతమైన ప్రార్థన చేయాలి. ఉమ్, కంప్లీట్ గా సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని నింపుదల మనలో ఉండాలి. నింపబడిన ఉమ్, మనలో శరీరానుసారమైన జీవితం అంతా పోయినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు ఆ దురాత్మల్ని బయటికి రావడానికి. ఉమ్, అది మనం విశ్వాసంలో బాగా ఎదిగితే అటువంటి కార్యం జరుగుతుంది. శిష్యుల జీవితాల్లో కూడా వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడక ముందు దురాత్మలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తే కుదరలేదు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితే గాని ఇటువంటి కార్యం చేయలేరని చెప్తారు శిష్యులకి. అవునన్నా. సో మనం కూడా ఎక్కువ ఒకవేళ ఆమె పట్ల మనకు భారం ఉండి దేవుడు కలిగజేస్తే మనం ముందు దేవునితో నింపబడాలి. లేకపోతే మనం బలహీనంగా ఉంటే ఆ దురాత్మలు మనతో ఆడుకుంటాయి. ఆ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం శక్తితో నింపబడి అప్పుడు అటువంటి వాళ్ళతో డీల్ చేయాలి. అది అంత 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 ఎదుగుదల మనలో ఉండాలి. అది ఈ రోజుల్లో ఊరకనే చాలా మంది అలాగే ఏదో దురాత్మలు వెళ్ళగొడుతున్నామని చేస్తున్నారు, కానీ అవి చాలా ఊరకనే ఉన్నవి, కరెక్ట్ కాదు. నిజంగా యేసు ప్రభు వారి టైంలో శిష్యులు, వాళ్ళ టైంలో మొదటి శతాబ్దంలో బైబిల్లో మనకు కనబడిన దురాత్మలను వెళ్ళగొట్టడం అన్నది మనకి చాలా సింపుల్ గా కనిపించవచ్చు. కానీ నిజంగా వాళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వాళ్ళు అటువంటి కార్యాలు చేయగలిగారు. ఈ రోజుల్లో కూడా ఉంటారు కొంతమంది దేవునితో నింపబడిన వాళ్ళు కనిపించవచ్చు, నిజంగా ఉన్నవాళ్ళు, కానీ తక్కువ మంది ఉంటారు. కానీ ఒకవేళ మనకు అటువంటి భారం ఉంటే మనం శరీరానుసారమైన జీవితాన్ని రోజు రోజుకు సిలువకు అప్పగిస్తూ ఉంటే, ఆ లోకపు ఆకర్షణలన్నీ వదులుకోవడానికి ఇష్టపడితే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపితే అప్పుడు మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఆ విధంగా దురాత్మల్ని వెళ్ళగొట్టడానికి, విగ్రహారాధికుల్ని విడిపించడానికి దేవుడు వాడుకుంటాడు. ఉమ్, ఇంకొకటి, ఇంకా మనకి శక్తి కావాలన్నప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేయొచ్చు. ఉమ్, సంఘం అంతా కలిసి ఒకే ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు నిజంగా అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు.
ఓకే అన్న. అంటే మనం చాలాసార్లు ఇటువంటి ప్రార్థన అవసరతలు గమనించాం. మనకి ఎప్పుడు ఎగ్జామ్ రాశారు పాస్ అవ్వాలి, లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళారు ఉద్యోగం రావాలి, ఇలాంటి ప్రార్థన అవసరతలే గుర్తొస్తాయి మనకి. ఆరోగ్యం బాగాలేదు లేకపోతే ఇలాంటివి గుర్తొస్తాయి. కానీ వాటికన్నా ప్రాముఖ్యమైనవి, అఫ్ కోర్స్ వాటి గురించి ప్రార్థన చేయడంలో తప్పు లేదు, కానీ వాటికన్నా చాలా ప్రాముఖ్యమైనవి ఆత్మీయ అవసరతలు. అనేక మంది ఉంటారు అలాగా విగ్రహాలకి ఈవిల్ స్పిరిట్స్ కి బలైపోతున్న వాళ్ళు అనేక మంది ఉంటారు ఈ రోజుల్లో. సోషల్ మీడియాలో అలాగా చూడండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ సెల్ ఫోన్లకు అతుక్కుపోయి ఉంటారు. అవునన్నా. వాటి వెనక స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళందరి కోసం ప్రార్థన చేయాలి మనం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తుతులకు పాత్ర స్తోత్రాడ మీ తల్లి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సైన్యం కత్పతి హోవా పరిశుద్ర నిత్యం దేవతల చేత కొనియబడిన నా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ఎంతో మంది మరి ఇలాంటి వాక్యం లేకుండా ఉన్న స్థితిలో ఉన్నారు, కానీ యోగ్యత లేని మాకు మళ్ళీ ఇలా కూడుకుని మరి తల్లి మీ వాక్యాలు వినగలిగే కృపనిచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ఈ సాయంకాల సమయంలో ఎన్నో విషయాలు చేసి ఉన్నారు దేవా, దాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి నిజమే దేవా, మేము మా మీద కాదు తండ్రి, కేవలం మీ మీద ఆధారపడి ఏది పనైనా చేయటకు కూడా సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. సంపూర్ణంగా మీ మీద ఆధారపడే జీవితాన్ని మా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాం దేవా. సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. మరి విన్న వాక్య ప్రకారము జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచు. మరి తండ్రి ఇంకా వాళ్ళైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు నెక్స్ట్ వీక్ నుంచి అయినా జాయిన్ అవట కృప దయచేయమని అడుగుచు. ఈ చిన్ని ప్రార్థన ప్రార్థించి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.